కల్తీ మద్యం స్కామ్ లో ఎవరెవరున్నారు అనే వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. తన మీద ఆరోపణలు చేసిన వ్యక్తులకు త్వరలోనే సరైన సమాధానం చెప్తానన్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి కల్తీ మద్యం సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న నేపథ్యంలో మొన్న మాజీ మంత్రి పేరునని కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానిపైన మంత్రి ఉన్నారు మాట్లాడుతూ. సార్, మాజీ మంత్రి పేరునని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఈ కల్తీ స్కామ్లో ఎక్సైజ్ శాఖ మంత్రి పాత్ర ఎంత, ఆయనకి ఎన్ని కోట్ల డబ్బులు ముట్టాయనే కామెంట్ చేశారు. ఇది విచారణలో ఉంది. వాళ్ళు ఎక్కడన్నా ఆధారం ఉంటే తీసుకురమ్మనండి, అంతేగాని అనవసరమైనటువంటిది ఏం చేయొద్దు. మేము అందుకనే డీటెయిల్గా కింద వరకు చాలా సీరియస్గా విచారణ ఉంది. ఇవాళే కాదు, 14, 19, 24లో ఏం జరిగిందో కూడా అవన్నీ కూడా బయట తీస్తాం. అంటే ఈ కల్తీ స్కామ్కి సంబంధించి ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ చేశారని చెప్తున్నారు సార్. ఇంకా విచారణ ఏ విధంగా ముందు సార్? వేసాము, స్పెషల్ టీమ్స్ కూడా వేసాము, ఇంటెలిజెన్స్ నుంచి వేసాము, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ వేసాము. వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద డీటెయిల్గా కింద వరకు వెళ్తున్నారు. అద్దెపల్లి జనార్దన్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నాకు సంబంధం లేదు, కావాలని ఇరికిస్తున్నారు ఒక కామెంట్ ఆయన చేయడం జరిగింది. ఆయన తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి నేరస్తుడు మాట్లాడే మాటే కదా ఇది. తప్పకుండా ఉన్నాయి, అతని పాత్ర లేకుండా లేదు. 100% అతని పాత్ర ఉంది. అందుకనే కేసులు కట్టడం జరిగింది. సార్, ఫైనల్గా జగన్ కూడా కామెంట్ చేశారు. మొన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అలా నేతల సమావేశం చెప్పి దీని గురించి ప్రజల్లో తీసుకువెళ్ళాలి కల్తీ మద్యం గురించి అని చెప్పారు. అదే మరి వాళ్ళకి ఇంక వేరే ఏమీ లేవు, వేరే మాట్లాడుతూ కూడా ఏమి లేవు. ఏదోటి మాట్లాడాలిగా, మాట్లాడండి. ఖచ్చితంగా తప్పుడు వార్తల్ని స్ప్రెడ్ చేసామని సీరియస్గా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా తప్పుడు వార్తల్ని చేస్తే కనుక సీరియస్గా తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. మాజీ మంత్రి పేరునని చేసిన వ్యాఖ్యల మీద వ్యాఖ్యలకు సంబంధించి ఏ వాస్తవాలు బయటకు వస్తే విచారణ జరుగుతుంది కాబట్టి ఎవరి పాత్ర ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకు వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులు కల్తీ మద్యం కేసులు ఎవరన్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.